హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ వంటలు. ఇవాళ నేను మీ అందరి కోసం ఎంతో సింపుల్ ఈజీ అండ్ टेस्टी रेसिपी చూపించబోతున్నాను. అది కొబ్బరి పచ్చడి అండి. आज मैं आप सबके लिए बहुत ही सिंपल ఈజీ और एक टेस्टी रेसिपी बताने वाली हूँ. वो है कच्चे नारियल की चटनी, దట్ ఈస్ కోకోనట్ చట్నీ. సో కొబ్బరి పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని నేను ముక్కలు చేసుకొని కట్ చేసుకొని దీన్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ 5 ఎండుమిర్చి తీసుకున్నాను. మళ్ళీ పోపు గింజలండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, బెల్లం ఆప్షనల్ అండి, వద్దనుకున్న వాళ్ళు దీన్ని ఒమిట్ చేయొచ్చు. నూనె, ఇంకా చింతపండు, ఉప్పు, पसपू. सो कच्चे नारियल की चटनी के लिए सामग्री देखेंगे. मैंने यहाँ पर एक नारियल लिया है जिसे मैंने अच्छे से कट कर उसे ग्राइंड कर रखा है. फिर मैंने हरी मिर्च ली है. यहाँ पर मैंने 4 हरी मिर्च ली है और 5 सूखे लाल मिर्च लिया है. फिर यहाँ पर तड़के के लिए मैंने चना दाल, उड़द दाल, राई, जीरा लिया है. फिर कड़ी पत्ता लिया है, हींग लिया है, गुड़ लिया है. गुड़ ऑप्शनल है, अगर आपको मीठा ज़्यादा पसंद नहीं है तो इसे ओमिट कर सकते हैं. धनिया, तेल और थोड़ी सी इमली और नमक स्वाद अनुसार और हल्दी. సో మనం కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి. ఇప్పుడు దీని ప్రొసీజర్స్కి వెళ్ళిపోదాం. हमने कच्चे नारियल की चटनी की सामग्री देख ली है. अब हम इसकी विधि पर चले जाएंगे. कम ऑन, लेट्स गेट स्टार्टेड. फर्स्ट ఇక్కడ నేను ఒక पैन తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ యాడ్ చేసేసాను. देखिए मैंने एक पैन ले लिया है. पहले हम तड़का डालेंगे. अब इसमें मैंने ऑयल भी डाल लिया है. ఇప్పుడు నేను మొత్తం పోపు గింజలన్నీ వేసేసుకుంటాను. अब मैं इसमें तड़के के लिए जो सामग्री लिया है मैं उसमें डाल दूंगी. ఇప్పుడు ఇందులో నేను పోపు గింజలన్నీ వేసేసుకున్నాను एंड इनका इंगू गड़े వేసేసుకున్నాను. देखिए इसमें मैंने तड़के के लिए सभी डाल दिया है और मैंने हींग भी डाल लिया है. अब मैं इसे अच्छे से మిక్స్ थोड़ी 1 మినిట్ के लिए इसे పక్కా लूँगी. ఇదంతా నేను ఒకసారి మంచిగా కలుపుకొని ఇది వేగనిస్తానండి. మంచిగా వేయించుకుంటా. పోపు మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది నేను కొంచెం పోపు పక్కన పెట్టుకుంటాను, కొంచెం ఏమో నేను గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటాను. देखिए मैंने तड़के को ऑफ कर दिया है. ये अच्छे से कुक हो गया है. मैं थोड़ा तड़का मैं ऊपर गार्निशिंग के लिए यूज़ करूँगी और थोड़ा मैं ग्राइंड करूँगी. చూసారు కదండి, నేను కొంచెము పోపు ఇలా విడిగా పెట్టుకున్నాను. देखिए थोड़ा सा तड़का मैंने ऐसे बाजू में रख लिया है. अब मैं बाकी के तड़के को मैं ग्राइंड करूँगी. ఒక మిక్సీ జార్ తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను మిగిలిన పోపు వేసాను. తర్వాత ఉప్పు, పసుపు, బెల్లం, చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటాను. देखिए मैंने एक मिक्सी जार ले लिया है. मैंने जो तड़का हमने अलग से निकाला था तो वो मैंने इसमें डाल दिया है और थोड़ा सा तड़का मैंने गार्निशिंग के लिए रखा है. और उसके बाद मैंने इसमें थोड़ा सा गुड़, फिर इमली, नमक और हल्दी, ये सब कुछ मैंने इसमें डाल लिया है. अब मैं इसे ग्राइंड कर लूँगी. ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పోపు, చింతపండు, ఉప్పు, పసుపు, ఇంకా బెల్లం అదంతా నేను ఈ కోకోనట్లో కూడా వేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర ఆప్షనల్, ఒకవేళ మీకు అప్పుడు ఇష్టం లేకపోతే పైన గార్నిషింగ్కి కూడా వేయచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ఇలా వేసుకున్నాను. देखिए अब मैंने जो तड़का, गुड़, इमली, सॉल्ट और टर्मरिक जो मिलाकर हमने ग्राइंड किया है वो पेस्ट मैंने इसमें डाल लिया है. और उसमें नारियल भी डाल लिया है जो हमने ऑलरेडी ग्राइंड कर रखा था वो नारियल. और धनिया के पत्ता डाला है. अगर आपको धनिया के पत्ते का फ्लेवर पसंद नहीं है तो आप ये ऑप्शनल है, तो आप इसे ओमिट भी कर सकते हैं, पर मैंने तो थोड़ा फ्लेवर के लिए डाला है. సో ఇప్పుడు ఇదంతా కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. ये पूरा मिलाकर एक बार हम ग्राइंड कर लेंगे. సో ఇప్పుడు నేను మన గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇలా నేను బౌల్లో వేసేసుకున్నాను. అండ్ నేను పైనుంచి మన పోపు వేసుకొని కరివేపాకు ఇంకా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నానండి. देखिए हमारा कोकोनट चटनी मैंने जो ग्राइंड कर रखा है मैंने उसे एक बाउल में डाल लिया था और उसके ऊपर मैंने ऐसे तड़के के साथ ऐसा गार्निश किया है और कड़ी पत्ता और धनिया के पत्ते से इसे गार्निश किया है. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అండి.
ఈ ఎనీ టైम చేసేసుకునే మన కొబ్బరి పచ్చడి ఎంతో सिंपल एंड इजी। देखिए हमारा कोकोनट चटनी जो कि बहुत ही सिंपल इजी है वो रेडी है। आप इसे राइस के साथ तो बहुत ही ज़्यादा एंजॉय कर सकते हैं। ये तो राइस के साथ ये बेस्ट है। आई होप మీ అందరికీ ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది అండ్ మీరు ఇది డెఫినెట్గా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను। मैं आशा करती हूँ कि आपको ये रेसिपी ज़रूर पसंद आएगा और आप इसे ज़रूर ट्राई करेंगे। सो टिल देन इट्स मी साइनिंग ऑफ। మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను। मैं फिर एक नए वीडियो के साथ आपके सामने आऊँगी। सो टेक केयर, बाय।